చెంబు కనిపించడం లేదని చెప్పేసి అందరూ కలిసి చెంబు వెతుకుతూ ఉంటారు. చెంబు కోసం బయటికి వెళ్తున్న ప్రేమకి అనుకోకుండా కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ప్రేమ బాధపడడాన్ని చూసిన ధీరజ్, ప్రేమ ఏమైంది అని చెప్పేసి ప్రేమ దగ్గరికి వచ్చి కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీస్తూ, నువ్వు పడుతున్న ఈ బాధ కంటే నీ మనసులో పడుతున్న బాధే ఎక్కువ, అదేంటో నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు ధీరజ్. ధీరజ్ అలా అడిగేసరికి ప్రేమ చాలా బాధపడుతూ, నా మనసులో ఉన్న బాధ చెప్పాలనుంది, కానీ ఇంకా ఏం గొడవలు అవుతాయో అని చెప్పేసి చాలా భయంగా ఉంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది. ధీరజ్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ. అందరూ వెతికిన చెంబు దొరకకపోవడంతో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న ఎంత వెతికినా ఎవరికి చెంబు దొరకలేదని చెప్పేసి చెప్తారు. ఇక ఇంతలోపు రామరాజు, చెంబులో నగలున్న సంగతి మనకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా, నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటారు. రామరాజు అలా మాట్లాడగానే వల్లి ఏడుస్తూ, మామయ్య గారు పోతే పోయినలే నగలు, నాకు అవి పెట్టుకునే అదృష్టం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మరి ఇదంతా వల్లి ఉన్న వాళ్ళ నాన్నగారే చేశారన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.